నేపాల్ ఒకప్పటి హిందూ దేశం, ఇప్పుడు సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశం అయిన తర్వాత మరి ఏమైనా రెక్కలు వచ్చినాయేమో కానీ అక్కడ ఉన్నటువంటి హిందువుల మీదకి కొన్ని కొన్ని మత ఛాందసవాదుల యొక్క తెగ అటాక్స్ చేయడం, హత్యలు చేయడం స్టార్ట్ చేసింది ఈ మధ్య. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన ఈ స్థాయిలో నేపాల్లో విధ్వంసం జరగలేదు, రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగలేదు. ఇప్పుడు అది జరుగుతుంది. కారణాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే, శ్రావణ మాసంలో నేపాల్లో ఒక శోభాయాత్రలు నిర్వహించడం అనేది హిందువులకు ఉన్నటువంటి ఆచారం. ఆ శోభాయాత్రల్లో మైకులు, సౌండ్లు కామన్గా వస్తాయి. రోజు చేయరుగా, రోజు వచ్చేదాన్ని ధ్వని కాలుష్యం అంటారు, లేదా రోజులో 4-5 సార్లు వస్తే ధ్వని కాలుష్యం అంటారు, శబ్ద కాలుష్యం అంటారు. మరి ఇది ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి వచ్చుకునే పండుగ శోభాయాత్ర, అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, ఒక చోట ఆగేది కూడా కాదు. అలాంటి దానివల్ల కొంతమంది మత ఛాందసవాదులు అక్కడ ఉన్నటువంటి నేపాల్ ముస్లింలలో వాళ్ళకి నచ్చక రాళ్ళు రువ్వడం, ఘర్షణకి దిగడం జరిగింది. ఇందులో భాగంగా రెండు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం, ఆ తర్వాత 2 హిందూ యువకులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా నేపాల్లో ఉన్నటువంటి హిందువులు ఎక్కడ ఎన్ని చోట్ల అంటే ముఖ్యంగా మధేష్ ప్రాంతంలోని ధనుష, సున్సరి, సర్లాహి వంటి జిల్లాల్లో ఎక్కడెక్కడ ముస్లిం వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల మీద దాడులు చేస్తూ ఉన్నారంట. కనిపించిన ప్రతి చోట కూడా అక్కడ మసీదులు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని కూల్చేస్తూ ఉన్నారంట. ఇవి ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడ ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో పలు ఆంక్షలు విధించారు, కర్ఫ్యూలు వంటివి కూడా కొనసాగుతూ ఉన్నాయి. పోలీసులు గుంపులను అదుపు చేయడానికి కాల్పులు కూడా జరిపితే అందులో భాగంగా కొంతమంది చచ్చిపోయారంట. ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఇంకా ఇప్పుడు నేను చెప్పినటువంటి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అలాగే సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి. నేపాల్లో సుమారుగా 80-82% మంది హిందువులే ఉంటారు, ఒక 5% మంది ముస్లింలు ఉంటారు, ఒక 5% బౌద్ధులు ఉంటారు, ఒక 2% క్రిస్టియన్లు, ఇంకొక 3-4% వరకు స్థానిక గిరిజన మతం ఒకటి ఉంటుంది, అదొకటి ఉంటుంది, దాని సంబంధికులు ఉంటారు. ఇతరులు ఒక 1% ఉంటారు. ఇలాంటి ఒక దేశంలో కూడా మెజారిటీ అని అక్కడ కూడా హిందువులుగా చెప్పుకున్నప్పటికీ ఆ హిందువులు నిర్వహించుకునే పండుగ ఒకరిద్దరికి అడ్డం రావడంతో వాళ్ళు ఒక 2 హిందువులను చంపేస్తే ఆ హిందువులు ఇప్పుడు రిటాలియేషన్లో భాగంగా తిరగబడితే మళ్ళీ కర్ఫ్యూలని, మళ్ళీ ఆ కాల్పుల్లో హిందువులే చనిపోతే, సో దేశం ఎక్కడైనా హిందువులకు జరుగుతుంది అన్యాయమే. అది బంగ్లాదేశ్ అయినా, పాకిస్తాన్ అయినా, భారత్ అయినా, నేపాల్ అయినా హిందువులకే అన్యాయం జరుగుతుంది అనేది మరొకసారి స్పష్టమైంది. ఘర్షణలు ఎవరూ కోరుకోరు, కానీ సహనం లేనిటువంటి మత ఛాందసవాదం పెరిగిపోతున్నటువంటి లేదా పెంచుతున్నటువంటి మతాలు, మత పెద్దలు అది కదా ప్రమాదం, దాని గురించి కదా మాట్లాడాలి. ఎంతసేపు హిందువుల గురించి, హిందుత్వం గురించే మాట్లాడతారు. వీళ్ళు ఉగ్రవాదులను చిత్రీకరిస్తారు, వీళ్ళే నేరస్తులు అనేలాగా మాట్లాడతారు. హిందూ బోలేతో హింస 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 అని చెప్పి రాహుల్ గాంధీ కూడా అన్న సందర్భాలు మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. ఇలా ఎప్పుడు చూసినా కూడా హిందువు నిందే చేస్తారు. కానీ ఇప్పుడు నేపాల్ వేరే దేశం, మనకు సంబంధం లేదు. ఆ దేశంలో జరిగినట్టు ఈ దేశంలో జరగాలని ఎప్పుడూ కోరుకోకూడదు. కానీ ఏంటిది అసలు, ఈ ఆలోచనలు ఏంటి? ఈ మతం ఏం నిరూపిస్తోంది? ఏ మతం అన్నా, నీ మతమైనా నా మతమైనా, మన దారులు వేరైనా భగవంతుడు ఒక్కడనే భావనను ఎందుకు పెంపొందించలేకపోతున్నాయి? దీని మీద మనం కష్టపడాలి కదా, ఆ థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయాలి కదా. కానీ ఈ మత ఛాందసవాదులు, ఈ మతోన్మాద మాఫియాలు, ఈ ఉగ్రవాద శక్తులు అవి జరగనివ్వవు. అవి పట్టుకున్నటువంటి కుందేలుకు 3 కాలే, 2 కాలే, అసలు కాళ్ళే లేవని వాదిస్తూ ఉంటాయి. అది కాదు ఇదని చెబితే తల తీసేయడానికైనా సిద్ధం, కానీ వాళ్ళ యొక్క రూటు మార్చుకోరు. ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులకి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల నుంచి ముస్లింలు వలసపోతూ ఉన్నారు, పక్క రాష్ట్రానికో పక్క దేశానికో అనేలాగా నేపాల్లో. కానీ వాస్తవానికి కొన్ని ప్రాంతాల నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారంట. కొంతమంది హిందువులు దాడులు చేస్తూ ఉన్నారనేది వార్త. అది నిజమా కాదా మనకు తెలియదు. సహజంగా హిందువులకు ఆ నేచర్ ఉండదు. కానీ 2 హిందూ యువకులు చనిపోయారు, మళ్ళీ కాల్పుల్లో కూడా గాయపడ్డారు. కనుక మరి ఏమన్నా అందులో భాగంగా వచ్చిన ఆగ్రహావేశాల అవన్నీ చూడాలి. హింసతో ఏది సాధ్యం కాదు, మనిషి యొక్క ఆలోచనల్లో మార్పు రావడంతోనే సాధ్యం. అయితే మొన్న భారతదేశాన్ని నేపాల్ చేస్తామని ఎవరో మొన్న మురిగారు కదా, మరి ఇప్పుడు చేస్తారా మరి ఇలాంటి నేపాల్లో జరుగుతున్నటువంటి ఈ ధోరణిని భారత్లో చేస్తారా? అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి, మీరు ఆ విజువల్స్ చూపిస్తాను. ఇదొకటి. తర్వాత ఇలా పైకెక్కి
ఆ మసీదుల పైకి ఎక్కి హిందువులు ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కొన్ని చోట్ల కొన్ని ఫోటోలు మనం చూపించలేము, కొన్ని చోట్ల పరుగులు తీయించి మరీ కొడుతున్నారు, ఘర్షణలు. ఈ సిచ్యువేషన్స్. నేపాల్ నమూనా ఇప్పుడు అడగండి, ఎవడన్నా అడుగుతాడేమో చూద్దాం.